హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి సంస్థ నుంచి మనకి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కావు, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. నేను ఎందుకు మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి, ఇది రియలా ఫేక్ నోటిఫికేషన్ ఏంటని చెప్పేసి. అందుకే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీ వెబ్సైట్ ద్వారా మీకైతే డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఎన్ఐటి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ డేట్ చూడండి, 4th March 2024 అని మీకు హైలైట్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్లోకి వెళ్తుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2024-947 అని ఉంటుందండి. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండి. ఫస్ట్ది వచ్చేసి మనకి లింక్, సెకండ్ది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనమాట. ఫస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుందండి. ఈ నోటిఫికేషన్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది వర్క్ చేస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కోసం వీలైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వీలైతే టెక్నికల్ అసిస్టెంట్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారండి. టెక్నికల్ అసిస్టెంట్లో 2 grades ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్లో ఆర్కిటెక్చర్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్లో బయోమెడికల్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే లెవెల్ 4 ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 60,000 వరకు వస్తుందండి. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఆల్రెడీ చెప్పాను కదండి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అని, అందుకే మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కిటెక్చర్కి BE BTech సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, BE BTech సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. PE BTech చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, లోవర్ క్వాలిఫికేషన్ ఒకటి, హైయర్ క్వాలిఫికేషన్ ఒకటి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BE BTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ బయోమెడికల్ చూసుకున్నట్టయితే మనకి చూడండి టోటల్గా 1 2 3 4 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి BE BTechలో బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మెటలార్జీ అండ్ బయో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారండి. BE BTechలో ఈ రిలవెంట్ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. BE BTech చేయలేదు అనుకోండి, డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. సేమ్ మనకి ఏ స్ట్రీమ్స్ అయితే ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ స్ట్రీమ్స్ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అంటే ECE స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, మెటలార్జీ అండ్ బయో ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అంటే BE BTechలో ఈ రిలవెంట్ స్ట్రీమ్స్, డిప్లొమా ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ బయోమెడికల్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో ఎవరైనా ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్స్ ఎవరైనా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ బయోమెడికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్టయితే మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వెబ్సైట్ లింక్ అండి, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఆ పోర్టల్కి అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు వచ్చిన అప్లికేషన్ ఫాము అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అటాచ్డ్ చేసి వీళ్ళకైతే ఎన్వలప్ కవర్లో పెట్టి పోస్ట్ ద్వారా మనకి ఇక్కడ ఇచ్చారు కదండి అడ్రస్, ఈ అడ్రస్కి మనం అయితే పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇచ్చారు. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, క్యాండిడేట్ మస్ట్ రైట్ సెల్ఫ్ అటాచ్డ్ అలాంగ్ విత్ సిగ్నేచర్
అండ్ సబ్మిషన్ డేటు అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది కదా, మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేటగిరీ సర్టిఫికేటు అవన్నీ ఒక జిరాక్స్ కాపీ తీసి కింద మీ సైన్ చేశారనుకోండి, అది సెల్ఫ్ అటెస్టెడ్. అంటే సైన్ చేసిన కింద మీ డేట్ అయితే మెన్షన్ చేయాలి, ఏ రోజు అయితే పంపిస్తున్నారో ఆ రోజు డేట్ అయితే మెన్షన్ చేసి ఎన్వలప్ కవర్ పెట్టి మీరు పోస్ట్ ద్వారా ఇక్కడైతే పంపించాల్సి ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్వలప్ కవర్ టాప్లో మనం అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్చర్, బయోమెడికల్ అయితే బయోమెడికల్ మెన్షన్ చేసి మనం అయితే పోస్ట్ ద్వారా వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6th March 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 22nd April 2024 లోపు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ డెడ్ లైన్ ఆఫ్ ఫర్ సబ్మిటింగ్ హార్డ్ కాపీ, మనం పోస్ట్ ద్వారా పంపించాల్సిన దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30 April 2024 లోపు అయితే మనం అయితే పంపించాల్సి ఉంటుందండి పోస్టుల ద్వారా. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి యూఆర్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. అండ్ మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు, సపరేట్ అప్లికేషన్ పంపించాలంటే సపరేట్ ఫీజు అయితే మీరైతే కట్టాల్సి ఉంటుందండి. అండ్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని చెప్పాను కదా, ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఏదైనా సర్టిఫికేట్ మీరు ఒకవేళ మీరు అటాచ్ చేయకపోయినా రిజెక్ట్ అండ్ క్యాన్సిలేషన్ చేసే అవకాశం ఉంది, వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పేసి మనకి ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ అండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే 10 years, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 15 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 13 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్, ఆర్కిటెక్చర్ అండ్ బయోమెడికల్కి చూడండి టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. పార్ట్ ఏ వచ్చేసి 20 marks, పార్ట్ బి వచ్చేసి మనకి 80 marks. పార్ట్ ఏలో మనం చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ సైన్స్, ఈ సబ్జెక్ట్స్ మీద మీకు అయితే ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి మీ స్పెషలైజేషన్ అండి. ఆర్కిటెక్చర్ వాళ్ళకి వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, బయోమెడికల్ వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళకి సంబంధించి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అయితే మీకు ఉంటాయి. ఫర్ 1 mark ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 0.25 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే మనకి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 3 hours టైం అయితే ఉంటుందండి. మెరిట్ లిస్ట్ వచ్చేసి 35% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. 35% మార్క్స్ మీరు స్కోర్ చేస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్లో ఆర్కిటెక్చర్కి సిలబస్ చూసుకున్నట్టయితే చూడండి, పార్ట్ ఏలో 20 marks, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏమేమి వస్తాయి, మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే మన 10th class స్టాండర్డ్స్ మీద ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే అడుగుతారని చెప్పేసి, సైన్స్, కంప్యూటర్స్, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా మనకి సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్స్ వస్తాయి అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. పార్ట్ బిలో కూడా 80 marks అండి, సేమ్ మనకి సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు, సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి చాలా క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి. పార్ట్ ఏలో 20 marks అండి, సేమ్ మనకు ఆర్కిటెక్చర్కి ఎలా అయితే ఉందో సేమ్ సిలబస్ అండి. పార్ట్ ఏ వచ్చేసి ఏం చేంజ్ అవ్వలేదు. అండ్ పార్ట్ బిలో చూసుకున్నట్టయితే మనకి 80 marks అండి. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ సంబంధించి 20 marks అయితే అడుగుతారండి. అందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుండి 88 వస్తాయంటే సెమీ కండక్టర్ డివైడ్స్ అండి, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఫెట్ అని చెప్పేసి అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని వీటికి సంబంధించి మీకైతే అడగడం జరుగుతుంది. అండ్ సెన్సార్స్ నుండి చూసుకున్నట్టయితే 20 marks, అలాగే మనకి డివైడ్ చేసి ఇచ్చారండి. సెల్ అండ్ ఆర్గానిక్ సిస్టమ్ నుంచి 15 marks అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారండి. సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ కూడా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. దీని ప్రకారంగా మీరైతే ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ వైజ్గా మీకు సిలబస్ అనేది ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ పంపించడానికి వెబ్సైట్ మాట. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ గో ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. 10th class మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా మీ నేమ్ ఇచ్చేసేయండి, మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, 10th స్కూల్ నేమ్ అని చెప్పేసి అది మీరు పెట్టుకోండి ఆ నేమ్ అనేది. అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.